బిగ్ టీవీతో మాట్లాడటానికి సుధాకర్ గారు, సీనియర్ అడ్వకేట్ సుధాకర్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే. హలో నమస్తే అయ్యా. నమస్తే సుధాకర్ గారు. నమస్తే అండి. అయ్యా నమస్తే, చెప్పండి సార్. హలో సుధాకర్ గారు. అయ్యా చెప్పండి. సరే, నమస్తే. ఇవాళ మీరు అదృష్టం, బహుశా మీ సతీమణి చేసిన పూజల కారణంగా ఇవాళ మాతో లైవ్లో మాట్లాడే పరిస్థితిలో ప్రాణాలతో ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. నిజమేనా? నిజమే. ఎందుకంటే ఏ విధంగా ప్రమాదం జరిగిందో మేము మళ్ళీ బ్రతికి బయటపడతాం అనుకోలేదు. అందరు ముగ్గురు కూడాను, నేను, మా ఆవిడ, తర్వాత డ్రైవర్ కూడాను సేఫ్గా బయటపడ్డాం. అంటే ఆ టైంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? ఆ ప్రమాదం ఎలా జరిగిందండి? బ్రాహ్మణ్ తర్ల ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి వచ్చాం. అక్కడి నుండి రిటర్న్ అవుతున్నాం పలాస. రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఒక నిమిషం కారు ఆపాం. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో మ్యాప్ చూద్దామని, కరెక్ట్ అడ్రస్ చూద్దామని. అది ఆపిన ఒక నిమిషంలోనే వెనక నుండి చాలా తీవ్రంగా, చాలా అతివేగంగా ఒక కారు వచ్చి గుద్దేస్తే మా కారు కూడా తిరగబడిపోయింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కారు వెనకాతల అద్దాలు అన్ని విరిగిపోయాయి, గుండె అయిపోయాయి. దాంట్లోంచి మేము నెమ్మదిగా బయటపడ్డాం. మా ఆవిడకి అయితే చిన్న ఇంజురీ జరిగింది, కానీ నాకు డ్రైవర్కి కూడా ఏమి ఇంజురీ జరగలేదు. మేము ఇద్దరు సేఫ్గా ఉన్నాం. మా ఆవిడకి ఇంజురీ జరిగింది, నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్లో దానికి స్టిచెస్ గట్రా పట్టిన తర్వాత షీఈ్ నౌ ఆల్సో నార్మల్. మేము ముగ్గురు బయటపడ్డాం. ఇప్పుడు కటక్ రిటర్న్ వెళ్తుండగా ఇక్కడ మనకి తటస్థించడం జరిగింది, కాలవడం. అందుకే ఈ విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. సార్, అంటే ఆమె వచ్చి కారుతో మీ కారును గుద్దిన సమయంలో మీరు కారులోనే ఉన్నారండి? దిగి నిలబడి ఉన్నారా బయట? కారులోనే ఉన్నాం. మేము కారులోనే ఉన్నాం. కారు ఆపి ఒక నిమిషం కూడా కాలేదు, ఆగి ఉన్నాం. అక్కడి నుంచి జస్ట్ కారులో కూర్చొని ఉన్నాం. వెనక నుండి తీవ్రంగా ఈ యాక్సిడెంట్ జరగడం చేత చాలా ప్రమాదకరమైన పరిస్థితి జరిగింది. దాని తర్వాత నెమ్మదిగా ఎలాగో బయటపడ్డాం. కానీ ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుందని తర్వాత తెలిసింది మాకు. అలాంటప్పుడు మా కారే దొరికిందా అనిపిస్తుంది. ఏది జరిగినా ఇంత నెగ్లిజెంట్గా ఉన్న వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. అదే పోలీస్ స్టేషన్లో కూడా మేము రిపోర్ట్ ఇచ్చాం. దాన్ని బట్టి వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. సార్, ఆవిడ వారింది స్కోడా కారు, పెద్ద కారు. మీదేమో చాలా చిన్న కారు, ఇగ్నిస్ కారు. సో ఆవిడ వచ్చిన వేగానికి మీ ఇగ్నిస్ కారు బోల్తా కొట్టిందని మీరే చెప్తూ ఉన్నారు. ఆ టైంలో మీ అందరి సిచ్యువేషన్ ఏంటి సార్? కారులో ఉన్నారు, బోల్తా కొట్టినప్పుడు మీరు తలకిందులు అయిపోయి ఉంటారు. మిమ్మల్ని ఎవరు బయటికి లాగారు? తలకిందులు అయిపోయాం. ఫ్రంట్ సీట్ లో నా బెల్ట్ కట్టుకొని ఉన్నాను కదా, ఆ బెల్ట్ వల్ల కొంత రక్ష కలిగింది నాకు. మా ఆవిడ బ్యాక్ సీట్ లో కూర్చుంది కాబట్టి పడిపోయి అందుచేత ఇంజురీస్ జరిగాయి. నెమ్మదిగా ఎలాగో బయటపడ్డాం. అక్కడ మాకు ఫుల్గా సఫకేషన్, ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం మీద ఎలాగో బయటపడ్డాం. మిమ్మల్ని ఎవరు బయటికి లాగారు సార్? మీరే డోర్లు తీసుకుని వచ్చారా? ఎవరన్నా వచ్చి సాయం చేశారా? చాలా జనం అక్కడ కుదిరారు, చాలా చేరారు. డోర్స్ తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాం, కానీ మొత్తం మీద ప్రజల సహాయం వల్లే మేము బయటికి రాగలిగాం. ఆవిడ వాడిన స్కోడా కారుకి ఎయిర్ బెలూన్స్ ఉంటాయండి. ఒకవేళ ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా, బాల్తో కొట్టినా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ ఆవిడ ప్రాణాలకి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఆవిడకి చిన్న గాయం కూడా కాల. మీ కారుకి ఎయిర్ బెలూన్స్ ఉండవు. మీ కారుకి ఎయిర్ బెలూన్స్ ఉండే అవకాశం తక్కువ. మీ ప్రాణాలతో చెలగాట వాడినట్టే కదా ఆవిడ? లేదు, మా కారు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ యాక్సిడెంట్ వెనక పక్క జరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్ లేదు. ఫ్రంట్ సైడ్ జరిగి ఉంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చిండేవి బయటికి. ఓకే, వెనక పక్క నుంచి యాక్సిడెంట్ అయింది కాబట్టి మరి ఎయిర్ బ్యాగ్స్ మీద ఇంపాక్ట్ పడలేదు, అవి బయటికి రాలేదు. కానీ ప్రమాదం మాత్రం జోరుగానే జరిగింది. గాజు మొక్కలు కూడాను నాకును మా ఆవిడకి కూడాను గుచ్చుకున్నాయి. అంటే కారు తలకు గాజు గట్ట విరిగిపోయింది కదా. అవునండి. తర్వాత చాలా ఇంజరీస్ జరిగాయి. కానీ నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. మా ఆవిడకి మాత్రం
స్టిచెస్ పడ్డాయి. తనకు రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మేము కరెక్ట్ బయలుదేరిపోయే ప్రయత్నంలో ఉన్నాం. సార్ ఇప్పుడు ఆవిడ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే ఆవిడని జనాలు వచ్చి కారులోంచి బయటికి లాగినట్టున్నారు. ఆ సందర్భంలో మీరు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం కానీ ఆవిడ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే ప్రయత్నం కానీ ఏమీ జరగలేదా? ఏం లేదు. తను అప్పుడు సెన్స్లెస్ లో ఉన్నట్టుగా చెప్పారు, మాకు అందింది కబురు. ఓకే. తనకు అప్పుడు సెన్స్ లేనట్టుగా మాకు తెలిసింది. కారు కూడా అప్పట్లో మరి అక్కడ ఆగడానికి, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. అంబులెన్స్ వచ్చి తనకు తీసుకుని వెళ్ళిపోయింది ఆ యాక్సిడెంట్ చేసిన అమ్మాయికి. ఓకే. మేము ప్రైవేట్ మా కార్లోనే, మా రిలేషన్స్ కార్లోని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి మొదట ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చారు. అక్కడ తీసుకొని వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకెళ్ళి అక్కడ స్టిచెస్ గట్రా అయ్యాయి. సార్ ఇక్కడ మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీకు తెలియని సెక్షన్లు లేవు నేను అనుకోవటం, మీరంత సీనియర్. అయితే ఈ విషయంలో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అది ఆవిడ ఇష్టం. ఆవిడ ఎక్కడైనా చావచ్చు, ఎలా అయినా చావచ్చు. కానీ ఇంకొకరి జీవితాలతో, అంటే మీలాంటి వారి జీవితాలతో ఆటలాడుకునేలా మీ కారును గుద్ది ఆవిడ చచ్చిపోవాలనుకోవటం, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. అందుచేతను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కార్కి నెగ్లిజెంట్గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. తను ఒకవేళ కానీ తనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తను సాల్వ్ చేసుకోవాల్సిన మార్గాలు వేరే ఉన్నాయి. తర్వాత స్కోడా కార్లో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కార్లో యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కార్లో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కానీ ఫుల్గా ఒక సేఫ్ కార్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. కాబట్టి నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఏదైనా జరిగింది. విక్టిమ్స్ మేము అయిపోయాం కాబట్టి మేమేం చెప్పినా బాగుండదు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ షీ హ్యాస్ డన్ ఎ వెరీ వెరీ అన్జస్ట్ అండ్ ఇంప్రాపర్ థింగ్. మా కార్ డ్యామేజ్ అయింది, మా ఆవిడకి ఇంజురీస్ అయ్యాయి. హూ విల్ పే ఫర్ ఆల్ దీస్ థింగ్స్? షీ షుడ్ కంపెన్సేట్. హై డ్యామేజెస్ షుడ్ బి లెవీడ్ ఆన్ హెర్. పరిహారం అంటే ఏముంది సార్? ఆవిడకి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను కారు మొత్తం రిపేర్ చేయిస్తానంటుంది, హాస్పిటల్ బిల్లు కడతానండి. ఇక్కడ అది కాదు కదా. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు ముగ్గురిని హత్య చేసే ప్రయత్నం కాదు ఇది. అంతే కదా, సుమారుగా అదే అయింది ఇప్పుడు. ఎందుకంటే తనకి ఎలాంటి సేఫ్ కార్లో తను వస్తున్నో ఆ కార్లో యాక్సిడెంట్ చేసినా తనకేమీ జరగదన్న విషయం తనకు తెలుసు. షీ ఈజ్ ఎ వెరీ లిటరేట్ లేడీ. షీ నోస్ ది సేఫ్టీ ఫీచర్స్ ఆఫ్ ది కార్. కాబట్టి అందులో ఏమి జరగదు. ఎవరితో గుద్దితే వాళ్ళకే నష్టం కలుగుతుందన్న విషయం తనకు తెలుసు. అలా గుద్దాలనుకున్నప్పుడు ఏ కొండకో, రాయికో, చెట్టుకో గుద్దొచ్చు కదా. మరొక కారుకో, లారీకో గుద్దాలని ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఎనీయో నాకు అనిపిస్తుందల్లా తనకి కేవలం తన తాలూకు పాపులారిటీ, తన సమస్యను హైలైట్ చేయాలని ఉద్దేశమే తప్ప తనకు సెల్ఫ్ ఇంజురీ అన్నది ఏం ఉద్దేశం లేదు. ఇన్ఫ్లిక్టింగ్ ఇంజురీ అండ్ అదర్ ఈజ్ ఓన్లీ ది ఇంటెన్షన్. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మాత్రం, సచ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి సొసైటీలోని ఏ విధంగా శిక్ష జరగాలంటే అందరికీ ఒక లెసన్ అవ్వాలి. ఇది నా తాలూకు పర్సనల్ వ్యూ. అది బికాజ్ వీఆర్ ఫ్రమ్ ద విక్టిమ్ సైడ్. నేను ఎక్కువ చెప్పడం బాగుండదు, బట్ ఇదే కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. ఎస్ సార్, ఆవిడ ఆత్మహత్యాయత్నం చేయటం ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మిమ్మల్ని హత్యాయత్నం చేయటం, ముగ్గురు పైన కావాలని ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేయటం, ఇది ఇంకో సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు కదండి. చేస్తారు, కానీ ఇంటెన్షన్ టు కిల్ అజ్ కాదు కదా, ఇంటెన్షన్ టు కిల్ ఎనీవన్. కాబట్టి కంప్లీట్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద వెళ్తుంది ఇది.
ఏదైనా అది హత్య ప్రయత్నం లాగే అయింది. సో సార్ మాకు మీకు వారితో పరిచయం. ఎస్ సార్, అవును. సరే, మీకు ఆవిడకి పరిచయం లేదు, పాత గొడవలు కూడా లేవు, కూడా అత్యాయతన కింద రాదనుకుందాం. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఇప్పుడు ఆవిడ లైసెన్స్ రద్దు చేసి ఆవిడని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ పర్టికులర్ ఇష్యూలో? తప్పకుండా 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 ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష విధించాలి. ఇవన్నీ కరెక్టే. అది దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. సార్, ఒకవేళ ఆవిడకున్న పలుకుబడితో, ఆవిడకున్న డబ్బుతో, ఆవిడకున్న పరపతితో ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం, కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే యాజ్ యాన్ అడ్వకేట్ మీరు దీని మీద సీరియస్గా పోరాటం చేసే ఆలోచన ఉందండి? తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్వయంగా మనకేం లాస్ జరిగిందో అన్నది కాదు ఇంపార్టెంట్, సొసైటీకి ఎంత లాస్ జరుగుతున్నది ఇంపార్టెంట్. ఆ సోషల్ ఆబ్లిగేషన్ మాకు ఉంది. తప్పకుండా మేము ఫైట్ చేస్తాం అవసరం వస్తే. అయితే మరి పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మేము రాగలము, ఎంతవరకు కోఆపరేట్ చేయగలము. బట్ మేము మాత్రం కంప్లీట్ ప్రాసిక్యూషన్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం. అందుకే ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాం. జరిగిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాం. తర్వాత వాళ్ళ పోలీసులు మనకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి పగడ్బందీగానే. అన్నీ ఏం జరగాలో అన్నీ చేసాం. తర్వాత తనకు పలుకుబడి ఉంది అంటే మరి పోలీస్ సిబ్బంది వాళ్ళ తలకి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా వీక్ అని అనుకో అక్కర్లేదు కదా. వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తే, వాళ్ళే ఒత్తిడిలో రాకపోతే తప్పకుండా ఆవిడ శిక్ష జరుగుతుంది. సార్, చివరికి ఒక మాట, మీరు ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంకొకరి జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి ప్రయత్నాలు కంట్రోల్ కావాలంటే ఇలాంటి మహిళలు ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరేమన్నా పబ్లిక్గా అప్పీల్ చేసుకోదలుచుకుంటూ ఉన్నారా? హలో హలో ఎస్, సీనియర్ అడ్వకేట్ సుధాకర్, ఆయన విక్టిమ్ ఇప్పటివరకు మనతో మాట్లాడింది. మాధురి ఎవరినైతే గుద్దిందో, తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న ఉద్దేశంలో ఇంకో కారును గుద్ది చచ్చిపోవాలనుకుంది. అదేం ఆలోచన, ఇదేం దుర్మార్గపు ఆలోచన అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. నువ్వు చచ్చిపోవాలనుకున్నందుకు ఇంకొకరిని చంపడం ఏంటి అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగని రేర్ ఇన్సిడెంట్ ఇది. ప్రమాదవశాత్తు రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగడం